వీరవస్త్రం మండలం నందమూరు గ్రామానికి గరువు గ్రామానికి సంబంధించి కోట సత్యమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా ఇక్కడ ఒక ఉత్సవం అయితే జరిగింది. ఈ ఉత్సవంలో భాగంగా రెండు వర్గాల మధ్య చిన్న వివాదం కొనసాగింది. అయితే ఈ వివాదంలో ఒక యువకుడు కూడా మరణించాడు. అసలు ఆ యువకుడు ఎందుకు మరణించాడు, అసలు జరిగిన వివాదం ఏంటో ఆ తల్లి ఉన్నారు. ఇప్పటికే వారు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం ఈ ఘటన అంతా కూడా వీరవస్త్రం మండలం నందమూరు గరువు గ్రామంలో చోటు చేసుకుంది. కేవలం ఒక అమ్మవారి ఉత్సవానికి సంబంధించి ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనకి అసలు కారణం ఏంటో ఎవరైతే మరణించారో రాజేష్ తన తల్లి ఉన్నారు. అసలు ఏం జరిగింది, మీ యువకుడు మీ అబ్బాయి ప్రాణం ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? రాహుల్ అన్న అబ్బాయి సంటి అన్న అబ్బాయి నా కొడుకుని చంపేశారమ్ము. ఎవరమ్మా వాళ్ళిద్దరు? ఎవరు? అన్నదమ్ములే, అన్నయ్య కొడుకు తమ్ముడు కొడుకు. మీకు వాళ్ళకి ఉన్న బంధుత్వమా? ఏమీ లేదండి. నా కొడుకు జాతర చూస్తే ఏదో పామంట వీడియో తీసుకుంటున్నాడు నా కొడుకు అంటాను గుడికాడ. రాజేష్ అండి కాలు కంట ఇలా తగిలిందంట అమ్మ. తగిలినంటే నా కొడుకు సారీ చెప్పాడంట. ఒకడికి చెప్పాడంట. రాహుల్ చెప్పాడు, సారీ చెప్పాడు నా కొడుకు. సారీ చెప్పిన వెంటనే సారీ చెప్పేశాక దౌడ మీద 20 దెబ్బల దాకా కొట్టేశాడంట నా కొడుకులు. 20 దెబ్బల దాకా కొట్టేశాక పోలు వచ్చేసాడంట. సారీ చెప్పేసి ఇంటికి వచ్చేసి మంచినీళ్ళు తాగేసంట. మళ్ళీ ఎవరినో ఫ్రెండ్ని ఎక్కించిన అలా వచ్చాడంట అమ్మ. సంటి అన్నవాడు అంట, సోటి అన్నవాడు వచ్చాడంట. కొబ్బరితో అలా వెనకాల వాళ్ళ ఫ్రెండ్ బండి నడుపుతున్నాడు. నా కొడుకు వెనకాల కూర్చున్నాడంట అమ్మ. నా కొడుకు వెనకాల లాక్కి వెళ్ళిపోయి తోటలో లాగిపోయి రాజనాల సాయి అన్నవాడంట. మాటలు కాదరా చేతల్లో చూపించరా నువ్వా అని అన్నాడంట మా మాడి దగ్గర. అనంట లోపలికి తోటలో తీసుకెళ్ళిపోయంట కుమ్మేశారంట నా కొడుకులో. గుండ్లోకి నీళ్ళ కుమ్మేశాడంట. ఆ తర్వాత ఇంటికి కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఇంటికి మీకు వచ్చి చెప్పారమ్మా అన్నాడు. ముందు నా కొడుకు ఫోన్ చేసి అమ్మా నన్ను ఎంతమంది కొట్టేశారమ్మా, మా ఓళ్ళు అందరినీ తీసుకురమ్మా అడిగేద్దామా. నా కొడుకు ఫోన్ చేశాడమ్మో. 6ంటికి ఫోన్ చేశాడమ్మో. నేను వెంటనే నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోయాను. అమ్మా నేను వచ్చేస్తున్నామ్మా, గట్టి కొట్టేసి రావమ్మా అన్నాడు. నేను వాళ్ళ మామయ్యని అందరినీ తీసుకుని వెళ్ళానమ్మా. తీసుకెళ్ళి వచ్చినప్పటికీ 4-5 వెళ్ళామమ్మ. వెళ్ళినప్పటికీ నన్ను చూసి నా పిల్లడు కొట్టిన పిల్లడు పారిపోయాడమ్మోయ్. సోటి అన్న అబ్బాయి పారిపోయాడమ్మోయ్. పారిపోయినంటే నేను మళ్ళీ ఏం చేశాను, నా కొడుకు అక్కడే నోటంటే బ్లడ్ వచ్చేసింది అమ్మ. నా కొడుకు బ్లడ్ వాంతులు అయిపోయినామ్మ. అయిపోయాక మళ్ళీ కొద్దిగా ఎదురు తీసుకొచ్చాక మళ్ళీ అయిపోయినాయి అమ్మోయ్. అయిపోయాక మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళామమ్మ. తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి అసలు హాస్పిటల్ తీసుకెళ్తే నా కొడుకు హాస్పిటల్ వద్దన్నాడు అమ్మ. హాస్పిటల్కి వద్ద పోతే మా ఎంగిడి గారి ఇంటికి తీసుకెళ్ళి ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్దామని వెళ్ళామమ్మో. అమ్మ ఇలా నువ్వు ఒక కేసు ఇట్టమ్మని పోలీస్ స్టేషన్లో పెట్టమ్మా, ఇలా చెయ్యమ్మా అని నా కొడుకు అక్కడ ఉన్నాడు అమ్మోయ్. నా చెల్లి తీసుకెళ్ళిందమ్మ హాస్పిటల్కి. నా చెల్లి నా చిన్న పిల్లలు తీసుకెళ్ళారమ్మ. నా కొడుకు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారమ్మ పోలీసులు. తీసుకెళ్ళాడమ్మ నా కొడుకుని తీసుకెళ్ళారమ్మ. ఎల్లుడు తీసుకెళ్ళాడమ్మోయ్. ఆడికి వెళ్ళాడు, కొంచెం బాగానే ఉన్నాడంట అమ్మోయ్. శిలాలు పెట్టారంట, అన్నీ బాగానే ఉందంట అమ్మ. బాగానే తిరిగాడంట అమ్మోయ్. తర్వాత నోటికి 6 రోజులు పెట్టినాడికి తీసిపోవడం నా కొడుకు. ముందు మీ తమ్ముడికి సంబంధించి వాళ్ళకి ఏమన్నా వివాదం ఏమైనా ఉందా? ఏమీ లేదు. పిల్లడమ్మా నా కొడుకు 15 సంవత్సరాలు. నా కొడుకు ఎవరు తిట్టడం పొద్దున్న డ్రింకులు వేన్ మీదకి వెళ్తాడమ్మా. పొద్దుట 8:30కి వెళ్తాడమ్మా. క్యారీ తెచ్చుకుని 8:30కి వెళ్తాడమ్మ నా కొడుకు. 7 ఇంటికి వస్తాడమ్మా. అసలు ఎవరి ఇంటికి వెళ్దామా, ఆదివారం కూడా సెలవు ఉండదమ్మ నా కొడుకు. ఎక్కడికి ఎవరు నా కొడుకు నేనే నా మొగుడు పెచ్చోడమ్మ. నా మొగుడు పనిలో కూడా నా కొడుకు పోషిస్తున్నాడు అమ్మ. మీ అబ్బాయి మరణం వెనక ఎంతమంది ఉన్నారు, వారి పేర్లు ఏమని చెప్తారా? రాజనాల సాయి, నా కూతురు మేకల చోటి, రాహుల్, అంతే ముగ్గురు. మీకు ఎటువంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? న్యాయం చేయండమ్మా అని ఏదో చేసిండమ్మా. నా కొడుకు ఎలా చచ్చిపోయాడు, ఆ అమ్మాయి నాకు ఏం చేస్తారు. నా బర్త్డే లోపల ఉండకూడదు, చచ్చిపోవాలి అక్క. ఎంత బాధ ఉంటే చేతిలో చేయించుకొని పిండి 6 పడాలి. నా కొడుకే 6 పడాలి. శిక్ష పడాలి. చేతిలో చేయించుకుని చెప్పాడు. చేతిలో చేయించుకున్నాడమ్మా. చచ్చిపోయే ముందు తమ కుమారునికి సంబంధించి ఎవరైతే తమ కుమారుని మరణానికి కారణమయ్యారో వారందరూ కూడా చనిపోవాలి, వారందరినీ కూడా చనిపోయాలి. అంతేకాకుండా వారికి కఠినమైన శిక్షణ అయితే వేయాలంటూ కూడా ఇక్కడ వారు తల్లిదండ్రులు కూడా కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV నందమూరు గారు గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.